నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో భారీ చోరీ జరిగిందనమాట. 4,20,000 దినార్లు అయితే చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ ఆయిల్ కంపెనీకి చెందిన సుమారు 4,20,000 కువైట్ దినార్ల విలువైన మెరైన్ కేబుల్లను దొంగలించిన ఒక అంతర్జాతీయ ముఠాను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అరెస్ట్ చేసింది. కువైట్ దేశ ప్రజా ఆస్తుల రక్షణలో భాగంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఈ ముఠాను పట్టుకుంది. ఈ ముఠాలో కువైటీ పౌరులతో సహా వివిధ అరబ్, ఆసియా దేశాలకు చెందిన ప్రవాసులు ఉన్నట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. అహ్మదీ ప్రాంతం నుంచి ఈ ముఠా దాదాపు 400 టన్నుల బరువున్న కంపెనీ మెరైన్ కేబుల్లను అపహరించింది. నిందితుల్లో ఒకరు కంపెనీలో తన అధికార పదవిని దుర్వినియోగం చేసి కేబుళ్ల సీరియల్ నెంబర్లను చెరిపివేసి నకిలీ పత్రాల ద్వారా వాటిని బయటకు తరలించినట్లు విచారణలో తేలింది. మరొక నిందితుడు నకిలీ ఇంజనీర్ అవతారం ఎత్తి ఈ దొంగతనపు సొత్తును మార్కెట్ చేయగా, ఇంకొకడు నకిలీ పత్రాల సహాయంతో ఆ కేబుళ్లను కొనుగోలు చేసి అమ్గరా స్క్రాప్ మార్కెట్లో విక్రయించడానికి ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. చట్టపరమైన అనుమతులతో జరిపిన దాడుల్లో నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి భారీ నగదు, ఇతర ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఒక నిందితుడి నుంచి 37,000 కువైటీ దినార్లు, బంగారు ఆభరణాలు, దొంగతనం సొమ్ముతో కొనుగోలు చేసిన ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరొక నిందితుడి వద్ద నుంచి 26,210 కువైట్ దినార్లు, 1000 అమెరికన్ డాలర్లను రికవరీ చేశారు. కువైట్ ఆయిల్ కంపెనీ సహకారంతో అధికారులు దాదాపు 4,20,000 దినార్ల విలువైన కేబుళ్లను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్రాల తయారీకి ఉపయోగించిన ముద్రలు, స్టాంపులు ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేశారు. నిందితులపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కువైట్లో చూడండి ఎంత పెద్ద దొంగతనం ఉందో, దాన్ని చిటికలో అయితే కువైట్ పోలీసులు ఛేదించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.